అమరావతి క్యాపిటల్ సిటీకి ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ భూముల విలువ కూడా పెరగాలి. ఇది ఒక మెగా సిటీ కావాలి. అమరావతి, విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు ఒక మెగా సిటీ కావాలి. 1 కోటి మంది పాపులేషన్కి ఉండాలనే దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక విజన్ ఇచ్చారు. ఆ విజన్ ద్వారానే యాక్చువల్గా అడిషనల్ ల్యాండ్ పుల్లింగ్, ల్యాండ్ అక్విజిషన్ అనేది ఇంకా ఆలోచిస్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు చెప్పారు. అయితే ల్యాండ్ పుల్లింగ్ అయితే కొద్దిగా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేసి ఇవ్వాలి రైతులకి, మళ్ళీ వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి. అందువల్ల ఇవి ఆలోచిస్తున్నాం. త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం. ఏది ఏమైనప్పటికీ అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో ఆల్రెడీ 41,000 కోట్లకి టెండర్లు కంప్లీట్ చేసి ఇచ్చేసాం. వర్క్ జరిగింది, స్టార్ట్ అయింది. మొత్తం ఇక్కడ జరగబోయేది సుమారుగా 64,000 కోట్ల రూపాయల వర్క్స్. ఆల్రెడీ అథారిటీ క్యాబినెట్ 64,000 కోట్లకి పర్మిషన్ ఇచ్చేసింది. ఇంకా కొన్ని టెండర్లు పిలవాలా. ఆ టెండర్లు కూడా ఈ నెలాఖరు లోపల అయిపోతున్నాయి. ఇది ఒక టాప్ సిటీ, ప్రపంచంలో ఉన్న టాప్ సిటీలో ఒకటి అవుతుంది. అయితే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే అంటే రోడ్లు, డ్రైన్స్, పార్కులు ఇవన్నీ చేసినంత మాత్రాన ఈ యొక్క భూమి విలువ నిలవాలంటే, ఈ భూమి విలువ నిలవాలంటే హైదరాబాద్ ఈరోజు ఏ విధంగా తక్కువ రేటు ఉన్నది, రేటు ఎక్కువ వచ్చి నిలిచిందో ఆ విధంగా నిలవాలంటే ఇక్కడికి జనాభా రావాలి. జనాభా రావాలంటే అనేక స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. స్మార్ట్ ఇండస్ట్రీస్ రాకుండా రాదు. వీటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు మీరెవ్వరు కూడా ఎటువంటి అపోహలు వద్దు. మీకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఈ ప్రభుత్వం నిలబడుతుందని, ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం చేస్తామని మరొకసారి సవినయంగా తెలియజేస్తున్నాం. అంటే జనరల్గా ఏంటంటే రైతులకి నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో మా రేటు పడిపోద్దామని వాళ్ళకి డౌట్ ఉండొచ్చు. యాక్చువల్గా రేటు పడిపోదు. రేటు నిలవాలి, రేటు పెరగాలి అంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. స్మార్ట్ ఇండస్ట్రీస్, నాన్ స్మార్ట్ రెండు రావాలా. అయితే మనం ఇక్కడ పెట్టే స్మార్ట్ ఇండస్ట్రీసే, పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ కాదు. పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ పెడుతున్నాం. స్మార్ట్ ఇండస్ట్రీస్ పెడితేనే ఆ ఇండస్ట్రీస్ వల్ల ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే జనాభా వస్తారు. జనాభా వస్తే ఇంకా వాళ్ళ రేట్లు పెడతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి గారు మాకు ఒక దిశానిర్దేశం ఇచ్చారు. దాని మీద ముందుకు పోతున్నాం. అంటే అక్కడ రైతులు చెప్పేది అదనపు భూమి వల్ల మా రేట్లు పెరగవు, మాకు డెవలప్ చేయకుండా మా రేట్లు ఎలా పెరుగుతాయని నిన్న మీ విజిట్లో కూడా కొంతమంది రైతులు మాట్లాడారు. ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీలు ఏదైతే ఇప్పుడు టెండర్లు పిలిచేసామో అవన్నీ జరుగుతున్నాయండి. ఇక్కడ ఒక సంవత్సరం లోపల అధికారులకు ఏదైతే బిల్డింగ్ రేట్ ఇన్కంప్లీట్గా ఉన్నాయో 4,000 మంది ఎంప్లాయీస్కి ఇచ్చేస్తున్నాం. 1 ఇయర్, ఓన్లీ 1 ఇయర్. 1.5 ఇయర్లో ట్రంక్ రోడ్స్ ఏదైతే 360 కిలోమీటర్లు ఉన్నాయో అవి కంప్లీట్ చేస్తున్నాం 1.5 ఇయర్. లేఅవుట్ రోడ్స్ ఉన్నాయో అవి 2.5 ఇయర్స్లో కంప్లీట్ చేస్తాం. ఐకానిక్ టవర్స్ ఏదైతే 5 అసెంబ్లీ, హైకోర్టు ఉన్నాయో 3 సంవత్సరాల్లో. ఆ విధంగా ఒక పక్కా ప్రణాళికలో పోతున్నాం. ఇవన్నీ రెడీ అయ్యే లోపల ప్యారలల్గా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఒక మంచి ఎయిర్పోర్ట్ రావాలి. నీకు ఇండస్ట్రీస్ రావాలంటే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ ఉండాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేకుంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు రాకుంటే మళ్ళీ ఈ భూముల విలువ తగ్గిపోతుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అపార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ముందుకు పోతున్నాం. చాలా యాక్చువల్గా 2000 ఎన్టీఆర్ స్టాచ్యూ పెట్టాలనుకున్నాం. దాని మీద అప్పుడు యాక్చువల్గా ప్రభుత్వం పోయిన తర్వాత అది వాళ్ళు ఆపేశారు. దాని మీద యాక్చువల్గా ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయని కూడా స్టడీ చేస్తున్నాం. త్వరలో దాని మీద డెసిషన్ తీసుకొని ముందుకు పోవటం చాలా